హాయ్ ఫ్రెండ్స్, ఇది హర్రర్ మూవీ అనుకుంటున్నారా? కాదు, ఇది ఒక డిఫరెంట్ లవ్ స్టోరీ. ఏంటి సడన్ గా ఫోన్ చేసి రమ్మన్నావు? అక్కడ బాధపడుతూ ఉందే, తన పేరే ప్రియా, తనే మన మూవీలో హీరోయిన్ అన్నట్లు ఈ బేకరీ కూడా వీళ్ళదే. ఏదో చెప్పాలని తన ఫ్రెండ్ని పిలిపించింది. ఏం చెప్తుందో చూద్దాం. ఎందుకు సాడ్గా ఉన్నావు చెప్పు. కళ్ళజోడు పెట్టుకొని దిక్కులు చూస్తూ గుడకలేస్తున్నాడే, వీడి పేరే చరణ్. మామూలుగా ఎవరికైనా బిర్యానీ చూస్తే కానీ గులాబ్ జామ్ చూస్తే కానీ నోరుతుంది, కానీ వీడు కొంచెం డిఫరెంట్ లేండి. ఇప్పుడు అర్థమైంది అనుకుంటా వీడంటే ఏంటో. కానీ వీనికి జీవితంలో ముఖ్యంగా 3 అవసరం: లైఫ్, స్మైల్స్, కింగ్స్ అన్నట్లు వీడు సిగరెట్ కొరకు ఏమైనా చేస్తాడండి. ఏదో సాధించడంలాగా బైక్ పైన ఎగేసుకొస్తున్నాడే, వీడే సీను. మన కర్మ కొద్దీ వీడే మన మూవీలో హీరో. అరే మా దండ పెడతారా? బండా బ్రో ప్లీజ్ రా. ఏంట్రా రేపు పొద్దు నుంచి ఒక్కరు దొరకలేరా? ప్లీజ్ రా, ఒక్క సిగరెట్ ఇప్పించరా ప్లీజ్ రా. పర్సు రూమ్లో మర్చిపోయారా? సరే కానీ బండిది ఎవరైనా సక్క చేద్దాం. అరే డెమో పీస్ రా, బండాబ్రా. రంజు భలే రాంచిలక రంగుంది ఎనకెనక చూసుకో పిల్లో నీలో. అరే హాయ్ మామా. అరే ఏమున్నావురా? పొద్దు నుంచి ఎంతమంది ఫ్లాట్ చేసినవరా? ఏదో నీ అభిమానం. సరే కానీ ఒక 10 రూపీస్ ఇవ్వు మామ, చాయ్ తాగుతాం ప్లీజ్. ఈ తాగోతు పాడుకోలు పైసలు లేపుతాను నదులో ఇట్లో. పోండ్రా పోండి. అరే మామ పోరొస్తుంది, తిని సాగా చేద్దాం. టీచర్స్ బ్రాండ్ అంటారు కానీ నేను అది అయినా మామ వేస్ట్. అవునరా, మనకు ఏసీ అయితేనే చెక్కస్. ఒకరికి తెలియక ఒకరిని చూసే క్షణాలింకా కావాలా, నిజమల ఎదురుగా నిలిచిన వేళ సాక్ష్యాలంటూ చూడాలా. అరే ఏమైంది మామ? అరే మామ, అందరి పోర్లు నా కళ్ళకు నచ్చితే ఈ అమ్మాయి నా మనసుకు నచ్చిందిరా.
పీకినవులే పిల్ల. అరేమో అన్నావేంట్రా? ఏం లేదురా, పిల్లి పోతుంది. Baby, you know that I miss you. I wanna get with you tonight, but I cannot, baby girl, and that's the issue. Girl, you know I miss you. I just wanna kiss you, but I can't right now. So baby, kiss me through the phone. Kiss me through the phone. See you later on. తమ్ముడు అది 24 రూపీస్. అదే అది 20 రూపీస్. ఇటు పక్కది 20 రూపీస్. పైది అరే ఆగురు వస్తున్నా. ఉన్నావారా? లేదు సరేసినా అయ్యా మారవురా. అరే ఇంకో సిగరెట్ రా. అరే సిగరెట్ రా. అరే సిగరెట్ మామ. మామ మామ మామ. నీ అబ్బా సిగరెట్ ఇప్పమంటే ఇప్పగా నవ్వుతావా రా? సరే గాని రా. ఓ షట్. చరణ్ అరే చరణ్ అరే నీ అయ్యా. అరే చరణ్ ఏందిరా? అరే మామ లేరా, బేకరీ ఓపెన్ చేసే టైం అయిందిరా, వెళ్దాం రారా. వాళ్ళ పక్కనే ఉంటాడు రా, దొరికితే కింద ఇద్దరి పగులుతారా. దొబ్బే వీడు విన అవతారము. అప్పుడే 11 అరవై. టెన్షన్ పడుతూ బిత్తిరి చూపులు చూస్తూ అయోమయంగా లేస్తున్నాడే వీడే దిలీప్. అన్నట్లు వీనికి టెన్షన్ ఎక్కువ, పని తక్కువ. వీళ్ళ ఫ్రెండ్స్ చేసే ప్రతి పనిని చెడగొడుతూ ఉంటాడు. అందుకే వీని ముద్దుగా తీటోడా అంటారు. అప్పుడే 11 1 అని అమ్మ 12 2 సార్లు భయ్యా. కాదు మామ 8 అవుతుందిరా. 11 దాకా లేవు, నువ్వు 8కి లేచినావురా. అరే ఒకసారి బయటికి పోదాం రారా. షార్టు టీ షర్టు మొహం కట్టుకోలే ఇట్లే రావాలా? కాదు మామ లవ్ మ్యాటర్ ప్లీజ్ రా. కావాలంటే నీకు బయట ఏదంటే అది ఇప్పిస్తారా? లవ్ మ్యాటరా మామ అంటూ ఎక్సైటింగ్ గా అడుగుతున్నాడే. వీడి పేరే విజయ్. లవ్ కొరకు ఏదైనా చేస్తాడని వీడి ఫీలింగ్, కానీ వీడికంత సీన్ లేదు. నాకేం వద్దులే కానీ నాతో పాటు ఈవినింగ్ విద్యానగర్ రారా. ఈవినింగ్ విద్యానగర్ అన్న విజయ్ మార్నింగే తీసుకెళ్లి తిప్పి తిప్పి పిప్పి చేశాడు. ఇక్కడికే దమ్ముకోవటానికి రా. మేమంటే బా. అరే సిఆర్ గాని మ్యాటర్ తెలుసా మామ? ఏంటిదిరా? సిఆర్ గాడు ఫేస్బుక్ బిస్కెట్. అరే గద్దెలో ఆరా నీకు, మన కాళ్ళు అందరు తెలుసు ఆరా బాయ్. అరే 3 సార్లు రీఛార్జ్ చేసిండు ఆరా పోరు అనుకోని. బాయ్ మామ. ఓకే రైట్ బాయ్ మామ. ఓకే బాయ్ రా. దిలీప్ మామ బాయ్ మామ. సాయంత్రం అని తీసుకురారా సగ్గా చేద్దాం. అరే అది చెప్పగా రాకుంటే నాకు ఫోన్ చేయరా. రే పా అటు పోదాం పా. మరి బండి అరే మామ మొన్న సకా చేసింది ఈ అమ్మాయినేరా. మామ ఈసారి నేను సక్కా చేస్తారా. ఇగో ఇగో. అరే నేను సకా చేస్తారా. ఇగో మామ నీ ఫోన్.
contributes. ఏం మామ ఏమంటుంది? ఇది ఏ కంట్రీ అని అడుగుతుందిరా. ఇండియా ఇండియా. చికితా అరే ఈమెనేరా అమ్మాయి. ప్రియా ప్రియా మామ ప్లీజ్ రా. ఇంకోసారి తీటోడు అంటావా మరి? అనండ్రా. మీరు తాగిస్తావా? తాగిస్తారా? సరే సరే. ప్రియా. హలో శుభ్రా. అమ్మ చోటు చూసిందిరా. అమ్మాయి నవ్వింది రేయ్. మన సీనిగాడి ప్రయత్నం 3 నెలల వరకు ఇలాగే సాగింది. ఏంది? మీ ఫ్రెండ్. ఎందుకు? నేను తనతో మాట్లాడాలి. ఏమనుంటే మాతో చెప్పు. నేను తనతో పర్సనల్గా మాట్లాడాలి. ప్లీజ్ తీసుకెళ్ళండి. సరే మాతో రా. ఇప్పుడు నువ్వు హ్యాపీయా? మా సీన్ గాని ఇలాంటి పరిస్థితుల్లో చూస్తాను కల్లో కూడా అనుకోలేదు. మొత్తానికి వాడిని మింగేసావు కదే. నేను ఎప్పుడు చెప్తుండేవాడే ప్రియా నా హార్ట్ అని. కానీ నువ్వు వాడి హార్టే పని చేయకుండా చేసావు. కానీ అసలు వాడు ఎంత లవ్ చేశాడో తెలుసా? చలియా నే ఇన్నాళ్ళు నా ప్రేమే చూసానమ్మా నీలో. ఇప్పుడి తోలి కన్నీళ్ళు ఎన్నాళ్ళు దాచాలింకా నాలో. కొంచెం సుఖం కొంచెం దుఃఖం. సూట్ వేసుకుని ఎంటర్ అయ్యాడే వీడి పేరే బంటి. ఫ్రెండ్స్ అంటే పడి చేస్తాడు, లవ్ అంటే లైఫ్ రిస్క్ చేస్తాడు. ఏం చెప్తాడు రాడు? ఇన్ని రోజులు మాకే అర్థం కాదు, నీకేం అర్థం? బర్త్డే మామ పాటిస్తున్నట. కుర్రాడు వెర్రికి ఉన్నోళ్ళు కళ్ళే లేనోళ్ళు కవ్వించే సొగ్గాళ్ళు. ఆటగాళ్ళు పాటగాళ్ళు అందమైన వేటగాళ్ళు హద్దులేవి లేని వాళ్ళు ఆవేశం ఉన్నవాళ్ళు. కుర్రాడు కుర్రాడు
ధమ ధమలాగారు దమ్ము ధుమ ధుమ రేగాలి దుమ్ము మనసుకు చేరింది మందు ఒక్క బడిగా ఎక్కిదామా నేను మంజాక వెళ్ళికే అవుట్రా నువ్వు ఫ్రెండ్స్ కి పడి చస్తారు లవ్ కి లైఫ్ ఇస్తారు వేడిగా ఉరకేస్తారు ఊరికే గెలిచేస్తారు ఆటగాళ్ళు పాటగాళ్ళు అందమైన వేటగాళ్ళు హద్దులు వెళ్ళని వాడు ఆవేశం ఉన్నవాడు రారే కుర్రాళ్ళు ఏమైంది బాబు డల్లు ఏమైంది నేను చెప్తా మావాడిది ట్రూలా మావా ట్రూలా ఎప్పటికీ ఓడిపోదు దాంట్లో నీళ్ళ అస్సలు ఓడిపోదు మావా అమ్మాయి లేకుండా నేను బతకలేనురా. రే నువ్వు మందు అవుతావు సిగరెట్ తాగుతావు అమ్మాయికి నచ్చదు ఇవన్నీ అవసరమారా మనకి ఇవాళ రేపు తాగనోడు ఎవడున్నాడు రా భయ్ ఇక్కడ చెప్తున్నా మామ తన కష్టం అనుకుంటే నా ఇష్టాన్ని ఎంత కష్టమైనా తన ఇష్టం కోసం వదిలేస్తా మామ. మందు బాబులం మేము మందు బాబులం మందు కొడితే మాకు మేమే మగారాజులం. రేయ్ 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 మందు బాబులం మేము మందు బాబులం మందు కొడితే మాకు మేమే మహారాజులం. ఇంకోసారి తాగుదురా భయ్ తల పట్టేసింది జీవితంలో ఇంకోసారి తాగుదురా భయ్. తాగుబోతంటే ఎందుకంత చులకన తాగి వాగేది పచ్చి నిజం గనకనా ఇదంతా అయ్యే పని కానీ పని చూసుకోండిరా. మందు లేదా నక్కని అరే ఏమైందిరా మామ సీన్గాడు కనబడట్లేదురా. ఈయన దాయపడిపోయింటాడు చూడు. లేడురా మొత్తం వెతకాను రా. అరే సంతకానికి ఫోన్ చేయరా. హలో హలో సంతు చెప్పురా. అరే సీనిగాడు వచ్చినారా? రాలేరా. రాలేదా? ఓకే ఓకే ఓకే. హలో ఎవరు? హలో ఎవరండి? నేను లకిడి కబుల్ ఎస్ఐని మాట్లాడుతున్నా అమ్మా. చెప్పండి సార్. గీతాంజలి ట్రిపుల్ ఫైనల్ ఇయర్ సీను మీ ఫ్రెండే కదమ్మా? మా ఫ్రెండే. సారీ బాబు, ట్రైన్ కింద పడి సూసైడ్ చేసుకున్నాడు. వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేసి వచ్చి బాడీ కలెక్ట్ చేసుకోండి. సీనియర్ హార్ట్లో నువ్వు ఎవరికి అందని ఎవరిష్టంత ఎత్తులో ఉన్నావే, కానీ నీ హార్ట్లో వాడు కనీసం అందరు తొక్కే స్పీడ్ బ్రేకర్ అంత ఎత్తులో కూడా లేడు. ఛీ, రోజులో ప్రతి క్షణం ప్రతి నిమిషం వాడు నీ గురించి ఆలోచించేవాడు కానీ వాడు నీ కోసం గుండెలో గుడి కట్టుకున్నాడు కానీ సీనుగాడిని ఎలాగైనా దగ్గించుకుందామని ట్రై చేశాడే, కానీ నువ్వు వాడిని ఎలా వదిలించుకోవాలని ట్రై చేశావే. నేను వాడిని వదిలించుకోవాలనుకున్నానా? నేను వాడిని ఎంత లవ్ చేశానో నీకేం తెలుసు. ఎందుకో ఎంతకీ తేలదే మరి ఈ కథ ఏంటో, ఎందుకో ఎంతకీ తేలదే మరి ఈ కథ ఏంటో, ఇంతగా వేదన ఇంతగా వేదన ఎందుకో మరి ఈ కథ ఏంటో, ఎందుకో ఎంతకీ తేలదే మరి ఈ కథ ఏంటో.
శబ్దం నీలో ఎందుకో మరి ఏముందో మౌనంలో. హే హాయ్. వాడేం బాగుంటాడే, మిస్టర్ ఇండియా దొరుకుతాడు. మదర్ తెరీసా గ్రేట్ అని చెప్పి అమ్మ ప్రేమను వదులుకోలేం కదా, అలాగే మిస్టర్ ఇండియా వస్తాడని ప్రేమించిన అబ్బాయిని వదులుకోలేం కదా. అలాంటప్పుడు మరి ఓకే చెప్పొచ్చు కదా. వాడు లెటర్లో ప్రపోజ్ చేస్తున్నాడే, డైరెక్ట్గా ప్రపోజ్ చేస్తే ఒప్పుకుంటాం. దానికోసమే వెయిట్ చేస్తున్నాం. ఓకే, ఆల్ ద బెస్ట్. నీది ట్రూ లవ్. నీ లవ్ని ఫీల్ కావడానికి తను ఎలాగూ లేడు. కనీసం నువ్వైనా ఆ స్వీట్ మెమరీస్తో లైఫ్ లీడ్ చేయి. డోంట్ వర్రీ, ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్. ఇవండి ఈ అమ్మాయి జీవితంలో జరిగిన సంఘటనలు. ఎంత బాధపడినా చనిపోయినోడు తిరిగి రాలేడు కదా. ఏమైంది? సీను నువ్వు కూడా నన్ను చూసి భయపడుతున్నావా ప్రియా? నువ్వు కూడా నేను చనిపోయాను అనుకుంటున్నావా? అసలు ఏం జరిగిందో చెప్తారా? జీవితం तूने मेरे जाना कभी नहीं जाना, इश्क मेरा दर्द मेरा है। तूने मेरे जाना कभी नहीं जाना, इश्क मेरा दर्द मेरा, आशिक तेरा। చస్తే సాధించేది ఏమీ లేదు, బ్రతికుంటే దీన్ని ఎప్పటికైనా సాధించుకోగలుగుతా. కొంచెం కన్ఫ్యూజ్లో ఉన్నారు కదూ, నేను క్లారిఫై చేస్తా. చేస్తే సాధించేదేం లేదనుకున్న సీన్ గాడు పేరెంట్స్కి ఫ్రెండ్స్కి దూరంగా ఎక్కడికైనా వెళ్ళి ఏకాంతంగా జీవించాలనుకున్నాడు. కానీ అసలు ఏం జరిగిందంటే సీన్ గాడి పర్స్, బైక్, సెల్ ఫోన్ ట్రాక్ దగ్గర దొరకడం, అదే టైంలో సేమ్ ఏజ్ ఉన్న ఇంకో అతను ట్రైన్ కింద పడి చనిపోవడం, ఆ బాడీ గుర్తుపట్టకుండా అవడం వల్ల పోలీసులు, ఫ్రెండ్స్, పేరెంట్స్ అది సీను బాడీ అనుకుని దాన సంస్కారం చేశారు. కానీ సీనుగాడు చనిపోయేంత పిరిగివాడు కాదండోయ్, అనుకున్నది సాధించుకునే ధైర్యవంతుడు. ఫ్రెండ్స్, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ లవ్ని చూపెట్టడంలో ఉన్నంత డెడికేషన్ ఎదుటివారు ప్రేమిస్తున్నారా లేదో అని తెలుసుకోవడంలో ఉండదు. సో బాయ్స్ అండ్ గర్ల్స్, బీ అవేర్ ఆఫ్ దిస్. ఇంకో విషయం అండి, ప్రేమను గెలిపించడం కోసం ఏదైనా చేయండి, ఎలాగైనా దక్కించుకోండి. కానీ దయచేసి తొందరపడి ప్రాణాలు మాత్రం వదలకండి, అలాగే ప్రాణాలు కూడా తీయకండి. ఈ మా చిన్న ప్రయత్నాన్ని చూసి ఏ ఒక్కరు తమ నిర్ణయాన్ని మార్చుకున్నా ఇది మా ఘన విజయంగా భావిస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.